కూల్గా నల్ల ద్రాక్షతో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా నల్ల ద్రాక్ష పళ్ళని తీసుకుని కొద్దిగా వాటర్లో ఉప్పు వేసి ఉప్పు కరిగిన తర్వాత ఈ ద్రాక్ష పళ్ళని శుభ్రంగా కడగాలి. ద్రాక్ష పళ్ళు ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకుని కడగడం వల్ల నీట్గా వస్తాయి. ఎందుకంటే ఇందులో కెమికల్స్ ఎక్కువగా కలుపుతారు కాబట్టి మనం ఇలా ఉప్పు నీళ్ళల్లో కడిగి తర్వాత నార్మల్ వాటర్లో కూడా 1-2 సార్లు కడిగి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 200 ml వరకు చల్లని పాలను వేసుకోవాలి. పాలు చూసారు ఇలా ఐస్ అయిపోయింది. ఇలా అయిపోయినా కూడా మనకు జ్యూస్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్వీట్నెస్కి తగినట్టుగా పంచదారను వేసుకోవాలి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. జ్యూస్ చూసారా మనకు ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు దీనిని వడబోసుకోవాలి. ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని ఈ జ్యూస్ని వడగట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఈ వేసవిలో చల్లగా బ్లాక్ గ్రేప్స్తో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఇలా మనం ఈ జ్యూస్లోని పిప్పిని వేడి చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇలా పిప్పిని సపరేట్ చేసుకుంటే మనం తాగడానికి బాగుంటుంది. ఒకసారి స్వీట్నెస్ అది టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా కలుపుకోవాలి. బ్లాక్ గ్రేప్స్ కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార ఎక్కువగానే పడుతుంది. ఇష్టం లేని వాళ్ళు తక్కువగా వేసుకుని అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుంటే కూల్ నల్ల ద్రాక్షతో జ్యూస్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడు పైనుంచి కొద్దిగా హార్లిక్స్ని గార్నిష్గా చేసుకుని ఒక ఐస్ క్యూబ్స్ని ఇచ్చి గార్నిష్ చేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తాగే జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వేసవి కాలంలో ఇలా చల్లగా జ్యూసెస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తాగితే కనుక హెల్తీకి హెల్తీ, అలాగే టేస్టీకి టేస్ట్. అలాగే ఈరోజు మన ఛానల్లో లాంగ్ వీడియో రెసిపీ వచ్చి హోమ్ మేడ్ పన్నీర్తో రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా పన్నీర్ 65ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఈ లాంగ్ వీడియో లింక్ వచ్చి మన ఛానల్ నేమ్ కింద ఇస్తాను, చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ ఫ్లేవర్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ పన్నీర్ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ లాంగ్ వీడియో లింక్ కూడా క్లిక్ చేసి లాంగ్ వీడియో చూసేయండి.